హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్లో VBAకి సంబంధించి ఒక ట్రిక్ అనేది నేర్చుకుందామండి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిజైనింగ్ అనేది చూడండి, సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇలా హెడ్డింగ్స్ ఇచ్చానండి. ఓకే, ఇక్కడ ఒక సెల్లులో ఉన్న టెక్స్ట్ విడ్త్ ప్రకారంగా ఆ కాలం విడ్త్ కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, స్టూడెంట్ నేమ్ అనేది ఆ టెక్స్ట్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ సెల్ విడ్త్ కూడా, అంటే ఎగ్జాక్ట్గా ఆ సి కాలం కూడా ఆ విడ్త్ అనేది అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇలా మనం అడ్జస్ట్ చేయాలి అంటే కొంచెం టైం పట్టిద్దండి. చూడండి, ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్నాను. ఇవన్నీ సమానంగా ఉంటాయి. స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఈ సెల్ సైజెస్, కాలమ్స్ అన్నీ దాని విడ్త్ అనేది సమానంగా ఉంటాయి. ఇక్కడ నేను స్టూడెంట్ నెంబర్ టైప్ చేశాను. ఓకే, ట్యాబ్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఏంది, స్టూడెంట్ నేమ్ అని ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయింది టెక్స్ట్ అనేది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ తెలుగు, ట్యాబ్ ప్రెస్ చేసి ఇంగ్లీషు, హిందీ ఈ విధంగా టైప్ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్టూడెంట్ నెంబర్ టెక్స్ట్ ఉందేమో కొంచెం విడ్త్ తక్కువగా, దాని కాలం విడ్త్ ఏమో ఎక్కువగా ఉంది. సో మీరేం చేస్తారు, ఈ కేకి ఎల్కి మధ్యలో తీసుకెళ్ళంగానే ఆటోమేటిక్గా 2 యారో మార్క్స్ వచ్చినాయి కదా, దీన్ని పట్టుకొని ఇలా కాలం విడ్త్ అనేది డిక్రీజ్ చేయడం చేస్తారు. అంతేగా, అంటే దాని విడ్త్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేస్తారు. అలానే స్టూడెంట్ నేమ్ ఉంది, టోటల్గా కనిపించట్లేదు కాబట్టి ఈ ఎల్ కాలం వాటికి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు లేదా కొంచెం తగ్గిస్తారు. ఈ విధంగా. ఇలా కాకుండా మనకి హోమ్ ట్యాబ్లో ఫార్మేట్ అనే ఆప్షన్లో కింద యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ ఆటో ఫిట్ కాలం విడ్త్ అనే ఆప్షన్ ఉండిద్ది. మీరు ఏ కాలం అయితే సెలక్షన్ చేసి ఫార్మేట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ అన్నారనుకోండి, అందులో ఉన్న టెక్స్ట్ విడ్త్ ప్రకారంగా కాలం విడ్త్ అనేది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, టైప్ చేసిన తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ వాడుతున్నారు. డైరెక్ట్గా కాలమ్స్ దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్ చేయడం, ఫార్మేట్ ఆప్షన్లోకి వెళ్ళి వేరే ఆప్షన్స్ అప్లై చేయడం, ఇలాంటివి వాడుతున్నారు. ఇంత ప్రొసీజర్ లేకుండా ఇప్పుడు నేను ఇంకో ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నానండి. ఇందా టైప్ చేసినట్టు టైప్ చేస్తున్నాను, స్టూడెంట్ నెంబర్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ట్యాబ్ ప్రెస్ చేస్తానో ఏమైంది, ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ ఉన్న ప్రకారంగా ఆ విడ్త్ అనేది, కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. నేను ఎలాంటి ఆప్షన్స్ వాడలేదు, టైప్ చేసి వేరే సెల్కి జంప్ అయ్యాను, అందులో ఉన్న టెక్స్ట్ ప్రకారంగా విడ్త్ మారిపోయింది. చూడండి, నేను మళ్ళీ స్టూడెంట్ నేమ్ దాని విడ్త్కి తగ్గట్టుగా ఇంకా ఎక్స్ట్రాగా టైప్ చేశాను, ట్యాబ్ ప్రెస్ చేశాను. చూడండి, ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయింది. తెలుగు ట్యాబ్ ప్రెస్ చేయండి, ఇంగ్లీష్ ట్యాబ్ ప్రెస్ చేయండి, హిందీ ఈ విధంగా. అలానే టోటల్ మార్క్స్ ట్యాబ్ ప్రెస్ చేయండి. చూసారా, అంటే మీరు హెడ్డింగ్స్ అనేది దాని విడ్త్ ఎంతైతే ఉందో ఆటోమేటిక్గా ఆ కాలం విడ్త్ అనేది ఫిట్ అయిపోతుంది. మరి ఇలా ఆటోమేటిక్గా ఫిట్ అవ్వాలి, ఎలాంటి ఆప్షన్స్ వాడకుండానే మీరు టైప్ చేస్తున్న విడ్త్ ప్రకారంగా ఆ కాలమ్స్ విడ్త్ కూడా ఆటోమేటిక్గా ఫిట్ అయిపోవాలంటే సమ్ కోడింగ్ అనేది VBAలో మనం మెన్షన్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ తీసుకుంటున్నానండి. రన్ కమాండ్లోకి వెళ్ళండి. రన్ కమాండ్ షార్ట్ కట్ విండోస్ బటన్ 6. ఇందులో డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అవ్వాలంటే ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే కొట్టండి, డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అయ్యిద్ది. ఓకేనండి. ఓకే, ఇది ఒక న్యూ ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేశానండి. కొంచెం జూమ్ చేద్దాము. ఇప్పుడు మీరు డైరెక్ట్గా టైప్ చేసిన ఆటోమేటిక్గా ఫిట్ అవ్వదు. స్టూడెంట్ నెంబర్ ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫిట్ అవ్వదు. మరి అలా ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఉంది ప్రజెంట్ ఇక్కడ డిఫాల్ట్గా 3 షీట్లు ఇస్తాడు. అందులో షీట్ 1లో ఉన్నాం కదా, ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వ్యూ కోడ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ విండో ఓపెన్ అయిందా లేదా. ఈ విండో బాక్స్లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్సెస్ 2 ఉన్నాయి కదా. ఓకేనా, ఇందులో ఫస్ట్ బాక్స్ యారో మార్క్ క్లిక్ చేయండి, ఇక్కడ వర్క్ షీట్లో పెట్టుకోండి. సెకండ్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేయండి, ఇక్కడ సెలక్షన్ చేంజ్ ఈ ఆప్షన్ సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రైవేటు సబ్ ఈ మధ్యలో కర్సర్ బ్లింక్ అవుతుంది కదండి సెకండ్ లైన్లో, అందులో ఒక కోడింగ్ అనేది రాయాలి. ఏం టైప్ చేస్తారు, స్మాల్ లెటర్స్లో టైప్ చేయండి, సెల్స్ డాట్ ఎంటైర్
ఎంటైర్ కాలం ఆటోమేటిక్గా వచ్చింది చూడండి, దాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. పాయింట్ ఆటో ఫిట్, ఇది కూడా ఆటో ఫిల్ కాదండి, ఆటో ఫిట్. ఈ ఆప్షన్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, ఈ విధంగా కర్సర్ కిందకైనా రండి మీ ఇష్టం, లేదా పైకైనా తీసుకెళ్ళండి. ఇలా ఇచ్చేసిన తర్వాత సెల్స్ ఎంటైర్ కాలం డాట్ ఆటో ఫిట్ ఇలా టైప్ చేసి డైరెక్ట్గా ఈ ఫైల్ని క్లోజ్ చేయండి. మళ్ళీ ఈ ఫైల్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను చూడండి, స్టూడెంట్ నెంబర్ ట్యాప్ ప్రెస్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. అలానే స్టూడెంట్ నేమ్, ఓకేనండి. అలానే తెలుగు ట్యాబ్, హిందీ, ఈ విధంగా. అంటే మీరు ఇచ్చిన టెస్ట్ విత్ ప్రకారంగా ఆటోమేటిక్గా ఆ కాలం విత్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఫైల్లోనే ఈ విధంగా వస్తుంది, ఇది ఆటోమేటిక్గా కాలం విత్ అనేది ఫిట్ అవుతుంది. మరి ఇలానే రావాలంటే ఇలా మీరు డేటా అనేది టైప్ చేసిన తర్వాత కావచ్చు, టైప్ చేయకముందు కావచ్చు, వన్స్ కోడింగ్ రాసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేయాలి? సేవ్ చేయడం తెలుసు కదండి, ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి సేవ్ అంటారు. ఈ సేవ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ యాజ్ ఆ ఫార్మేట్ ఆప్షన్ అనేది మీరు మార్చుకోవాలి. డిఫాల్ట్ ఫార్మేట్ మనకి .xls ఉండిద్దండి, కానీ ఇక్కడ మనం ఏం మార్చుకోవాలి అంటే చూడండి, సేవ్ యాజ్ టైప్ అనేది ఇక్కడ ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఈ ఫార్మేట్లో క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్లేస్లో మీకు కావాల్సిన నేమ్తో ఫార్మేట్ మాత్రం నేను చెప్పింది ఇచ్చి మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఇందులో పెట్టేసుకొని సేవ్ చేయండి. ఇప్పుడు పర్టికులర్గా ఆ ఫైల్లోనే ఇలాంటి ట్రిక్ అనేది ప్లే అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.